नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। दर्शकों, अब इस वक्त रात के 8:30 बज रहे हैं और हम अभी बेला पुलिस स्टेशन में मौजूद हैं। अभी यहाँ का हालचाल हम आपको बताएंगे, क्योंकि बेला पुलिस फिर से सतर्क और जागरूक होकर कल ढोकटाला गांव में विट्ठल नामक शख्स के घर पर एक चोरी हुई थी। कल 3 से 3:30 के दरमियान में चोरी हुई थी, जिसके अंदर गले की चैन, हाथ की अंगूठी और पैर की पायजाब और कान में की यानी सोने के जो सामग्री है वो सब चोरी हुई थी। और साथ ही रकम थी 35,000 रुपये की रकम। कल चोरी की घटना जैसे ही पुलिस स्टेशन में पता चली और जैनत CI डी साईनाथ और बेला की SI दिव्या भारती और उनके साथ में ASI जीवन कुमार, प्रभाकर, कांस्टेबल प्रभाकर और उनके एक नए कांस्टेबल के साथ में पूरी जांच और पड़ताल तलाशी की गई, तो ये कामयाबी परफेक्ट और कामयाबी कदम चूमते हुए नज़र आई। और आज यहाँ पर दो युवक जहाँ से विट्ठल के घर पर विट्ठल नामक के घर पर चोरी की थी, वो चोरी आज पूरी तरह से रिकवरी होते हुए नज़र आई। इतना है कि जो 35,000 की जो रकम थी वो उनमें से 14,000 ही रिकवर हुई है, बाकी की रकम रिकवर नहीं हुई। अभी जिसने ये सोने को ख़रीदा था उसको भी यहाँ पर बुलाया गया है। अभी आज यहाँ पर आपको हाल हकीकत पूरी हम आपको CI डी साईनाथ की ज़बानी सुनाएंगे। धन्यवाद। ఎందుకు ఏం కాదు మార్చేయాలి మళ్ళీ ఇప్పుడు డోక్టాల గ్రామంలో నిన్న తేదీ 8/12/2024 రోజున కుంచల్వార్ విఠల్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల కోసం వెళ్ళగా తిరిగి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి రాగా ఇంటి యొక్క తాళం పగలగొట్టి ఉండబడి, అదేవిధంగా ఆయన ఇంట్లోని 2 బీరువాలు పగలగొట్టి ఉండడంతో అనుమానంతో తనిఖీ చేయగా ఆయన బీరువాలోని 2 తులాల పుస్తెల తాడు, బంగారు పుస్తెల తాడు, 7 గ్రాముల గుట్టకమ్మలు మరియు 3 గ్రాముల చేతి రింగులు, అదేవిధంగా 100 గ్రాముల వెండి పట్టీలు మరియు 35,000 నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే దీనిపై బేలా SI దివ్యభారతి గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు కేసును మా DSP జీవన్ రెడ్డి గారు వెంటనే ఛేదించాలన్న సూచన మేరకు నేను జైనత్ CI డి సాయినాథ్ మరియు బేలా SI దివ్యభారతితో కలిసి నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. గ్రామంలోని పలువురు వ్యక్తులను విచారించగా అదే గ్రామానికి చెందినటువంటి డోక్టాల గ్రామానికి చెందినటువంటి కుంచల్వార్ అభినవ్, భూసే బడిరామ్ అనే వ్యక్తులను వీటి దొంగతనాన్ని చేసినట్లు మాకు విచారణలో తేలింది. అయితే వారిద్దరిని కూడా ఈరోజు బేలా మండలంలో పట్టుకొనగా వారు ఇద్దరు వీటి నేరాన్ని అంగీకరించడం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి ఉట్ల సతీష్, అదేవిధంగా వాసడి అరవింద్కు ఇటు బంగారు ఆభరణాలను అమ్మినట్లు విచారణలో తేలగా వారిని కూడా ఈరోజు బేలా మార్కెట్ యార్డ్లో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 2 తులాల పుస్తెల తాడు మరియు ఒక బుట్టకమ్మ, ఒక రింగు, 2 వెండి పట్టగొలుసులను రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 14,200 నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు కేసును తొందరగా ఛేదించినందుకు బేలా SI దివ్యభారతి గారి, ASI జీవన్ కుమార్ మరియు ప్రభాకర్, రాజు, రమేష్లను మా జిల్లా SP గౌసాలం IPS గారు అభినందించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దొంగలించేటోళ్ళు కాకుండా రిసీవర్లను